ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ ఎ ఫ్రేమ్. సో ఈ రోజైతే సండే బ్లాగ్, క్లీనింగ్ బ్లాగ్ అని చెప్పొచ్చు. అస్సలు నేను చేసిన పనికి, నాకున్న వర్క్ టెన్షన్స్కి అసలు చూడండి నా కబోర్డ్ అంతా నేను ఎట్లా పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్నంతా పీకి నీట్గా మడతేసి సర్దేసరికి ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 1 అవర్. అందుకే ఇట్లా పీక్కోకూడదు. ఎప్పుడు తీసుకున్న బట్టలు అప్పుడు నీట్గా పెట్టుకుంటే ఈ పని ఉండదు. బట్ మనకి కొంచెం ఎక్కువ టైమ్ స్పెండింగ్ పర్సన్ అయితే కాదు ఇట్లాంటి పనులకి. అందుకే ఇట్లున్నాయి. సో ఇవన్నీ నీట్‌గా తీసి మడతేద్దాం. ఇంకా అన్నీ గుంజలేదనమాట. ఏవైతే చిందరబందరయ్యాయో అయి మాత్రం సగం ఒక చాప తీసేసుకొని దాని మీదేసి కూర్చొని మడతేయడం స్టార్ట్ చేశాను. అందులో త్రవ్వకాలలో ఈ డ్రెస్ అయితే బయటపడ్డది. మొన్న షాపింగ్‌కెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా! ఇంకా ఆ డ్రెస్ ఎప్పుడేసుకుందాం, న్యూ ఇయర్ దగ్గరికొస్తుంది అప్పుడేసుకుందాము అని చెప్పేసి నన్ను నేనే చూసుకున్నాను. ఇంకా ఫైనల్‌గా ఇంత నీట్‌గా మడతేసాను. ఆల్మోస్ట్ నాకు 1 ½ అవర్ పట్టింది అవన్నీ మడతేసి పెట్టేసరికి. ఇంకా పనిలో పని డైలీ యూజ్ చేసే యాక్సెసరీస్ లైక్ హెయిర్ సీరమ్, కాజల్, లిప్‌స్టిక్ అన్నీ దుమ్ము పట్టాయి. ఆఫీస్‌కెళ్తాము అంటే మనం డైలీ యూజ్ చేస్తాము. ఇంట్లోనే ఉంటున్నానా, అదేదో పిచ్చి నైట్ డ్రెస్ ఏసుకొని తిరుగుతా ఉంటాను. ఏ డ్రెస్ అట్లా ఉన్నాయి, ఏవి ఐటెమ్స్ అయినా అట్లానే ఉండిపోయాయి. నేనేంటంటే అన్నీ ఇట్లా బాక్స్‌లో సెపరేట్‌గా క్లిప్స్ సెపరేట్, డైలీ యాక్సెసరీ వేరు, ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ కూడా లైక్ ఒక సెపరేట్ బాక్స్‌లో పెట్టేసుకుంటాం. పొద్దాకల బీరువాలో పెట్టాను కదా! అట్లా. రీసెంట్ డేస్‌లో అయితే నాకు ఇది వాటర్ పర్ఫ్యూమ్ అయితే బాగా నచ్చింది. అండ్ అదేంటి అంటే మైల్డ్‌గా కూడా ఉంది. సో, ప్రెజెంట్ నేనైతే అదే పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఎనీ ప్రమోషన్. చూపిస్తున్నాను. ఒక బాక్స్‌లో నీట్‌గా అరేంజ్ చేసేసా. ఈవినింగ్ లెగంగానే ఎందుకో ఆ రోజు నాకు చాలా అంటే చాలా ఆకలేసింది. మా చెల్లిని అడిగితే ఇంకా కజ్జికాయలు చేస్తా అంటే ఇంకిద్దరం అలా చేసుకుంటూ కూర్చున్నాం. అంతే. ఫర్ దిస్ వీడియో